Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform Rohit's Academy. So guys, ఈ వీడియోలో స్పెషల్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్రిపరేషన్తో గ్రూప్ 2 సాధ్యమా లేదా ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతవరకు గ్రూప్ 1 సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు. ఇది ఓన్లీ ప్రిలిమ్స్ కాంటెక్స్టే కాదు, మెయిన్స్ ప్రిలిమ్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయబోతున్నాను. సో యూజువల్గా ఈ ప్రపోజ్డ్ డ్రాఫ్ట్ సిలబస్ అని చెప్పి ప్రపోజ్డ్ సిలబస్ అని వైరల్ అయింది వీడియో. దానికంటే ఒక 1 డే బిఫోరే నేను ఒక వీడియో చేశాను. ఎగ్జిస్టింగ్ గ్రూప్ 1 సిలబస్ అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ దాన్ని బేస్ చేసుకొని గ్రూప్ 2 ఎంతవరకు కవర్ కావచ్చు అని. కానీ ఎప్పుడైతే ప్రపోజ్డ్ సిలబస్ వచ్చిందో ప్యాటర్న్ మారిపోయింది, సబ్జెక్ట్స్ అలాగే ఉన్నా, బట్ అది వీడియో అవుట్డేట్ అయిపోతుంది కాబట్టి ఐ జస్ట్ రిమూవ్ దాట్ వీడియో. బట్ అగైన్ చాలామంది గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2. సో యూజువల్గా ఎందుకు అడుగుతున్నారంటే, సో బేసిక్ థింగ్, గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన స్టూడెంట్ గ్రూప్ 3, గ్రూప్ 4 దాని కింద స్థాయి ఏ పోస్ట్ వచ్చినా వాటిని అటెంప్ట్ చేసి దాన్ని సాధించడానికి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 1 సాధించగలరా అంటే అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. సేమ్ అలాగే గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన క్యాండిడేట్ గ్రూప్ 2కి కానీ, గ్రూప్ 3కి కానీ, గ్రూప్ 4కి కానీ దానికి రిలేటెడ్ థింగ్స్ అన్నిటినీ కూడా అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో గ్రూప్ 1తో దాని కింద ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గ్రూప్ 1 రెఫరెన్స్ తీసుకున్నాను. అండ్ యూజువల్గా ఎక్కువ మంది గ్రూప్ 1, గ్రూప్ 2నే, ఈ గ్రూప్ 3, గ్రూప్ 4 అనేది కన్ఫర్మేషన్ ఉండదు. అసలు వస్తాయా రావా, వాటిని ఇంకా దాంతో కలిపేస్తారో ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఎక్కువ డిస్కషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 మీదనే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్లో కొంతమందిలో యూజువల్గా ఉండే ఆలోచన ఏంటంటే, సో గ్రూప్ 2 కొట్టిన తర్వాత కూడా వాళ్ళకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే అప్పటికి ఇంకా ఆ జీల్ తగ్గకపోయేసరికి గ్రూప్ 2లో జాబ్ చేస్తూ కూడా గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనిపిస్తుంది. ఇప్పటికీ కూడా చాలామంది డెప్యూటీ తహసీల్దార్స్ కానీ లేకపోతే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ చాలామంది గ్రూప్ 1కి ఆస్పైర్ అవుతున్నారు. అంటే జాబ్ చేస్తూ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనిపిస్తుంది. సో మళ్ళీ గ్రూప్ 2 కోసం గట్టిగా ప్రిపేర్ అయిపోయి గ్రూప్ 2 కొట్టిన తర్వాత మళ్ళీ జాబ్ చేస్తూ మళ్ళీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వడం ఎందుకు? అదేదో డైరెక్ట్గా గ్రూప్ 1కే ప్రిపేర్ అవుతే సో 1కి, 2కి, 3కి, 4కి దానికి థింగ్స్ అన్నిటికీ కూడా ఛాన్సెస్ ఉంటాయి ఈ ఫీల్డ్లో ఉంటారు. సో వాళ్ళని ఉద్దేశించే స్పెషల్గా గ్రూప్ 1తో గ్రూప్ 2 ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో అనేది ఈ వీడియో యొక్క కంప్లీట్ సమరీ. సో లెట్ us గో టు దిస్ వీడియో. సో మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి గైస్, టోటల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఆల్మోస్ట్ 8 టాపిక్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. దీని గురించి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఇది డ్రాఫ్ట్ ప్రపోజల్. సో యూజువల్గా గ్రూప్ 1 తీసుకున్నాం అనుకోండి, గ్రూప్ 1. సో నేను ఓన్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాత్రమే ఫోకస్ చేస్తున్నాను. గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ని తర్వాత తీసుకొస్తాను. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. దానితో గ్రూప్ 2 ఎంతవరకు సాధ్యమవుతుందో చూద్దాం. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ ఉంది. అయితే ఇండియన్ హిస్టరీలో ఏ టాపిక్స్ ఉన్నాయో క్లారిటీ ఇవ్వలేదు. సో ఇప్పుడు ప్రపోజ్డ్ సిలబస్ నేను ఏదైతే చూపించానో అది గవర్నమెంట్ అప్రూవ్ చేసిన తర్వాత దానికి డీటెయిల్డ్ సిలబస్ రావచ్చు. సో ఏముండొచ్చు గెస్ట్ చేయొచ్చు అంటే, ఆల్రెడీ పాత గ్రూప్ 1 ప్యాటర్న్లో ఇండియన్ హిస్టరీ ఉంది, ఇప్పటి గ్రూప్ 1 ప్యాటర్న్లో కూడా ఇండియన్ హిస్టరీ ఉంది. సేమ్ సిలబస్ పెట్టేయచ్చు. సో అంతకంటే తగ్గనైతే తగ్గదు. సో అంటే పెరగదు, బట్ అంతకంటే తక్కువ ఉండొచ్చు. సో అందుకే రిఫరెన్స్ తీసుకున్నాను ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీతో పాటు జాగ్రఫీ ఉంది. సో జాగ్రఫీ, సో ఇండియా అండ్ వరల్డ్ అని ఇచ్చారు. ఇండియా అండ్ వరల్డ్ పాత గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇండియా ఉంది, వరల్డ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. బట్ ఎనీహౌ దాన్ని పక్కన పెడదాం. సో దీంతో పాటు ఇండియన్ పాలిటీ ఉంది, సో ఎకానమీ ఉంది, సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది, దాంతోపాటు మెంటల్ ఎబిలిటీ కూడా ఉంది. లెటస్ సపోజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ రెండింటిని ఒకేలాగా క్లాసిఫై చేసుకుందాం. లైక్ మెంటల్ ఎబిలిటీలో ఈ రెండు ఇంక్లూడ్ అయిపోతాయి అన్నట్టు క్లాసిఫై చేద్దాం. సో ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్. సో ఎగ్జాక్ట్గా సో ఇండియన్ హిస్టరీ, సో ప్రిలిమ్స్లో క్వాలిఫై కావాలంటే ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ టోటల్గా కంప్లీట్ చేయాలి. ఇండియన్ పాలిటీ, సో జాగ్రఫీ అంటే సో ఇక్కడ ఇండియా అండ్ వరల్డ్ ఇచ్చినా కానీ నా ఇంటెన్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా కూడా ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా దీనిపైన చాలా అజంప్షన్స్ వచ్చాయి. సో ఇక్కడ ఇండియా అండ్ వరల్డ్ పెట్టారు, సో మెయిన్స్లో ఏపీ జాగ్రఫీ యాడ్ చేశారు, ఇక్కడ ఓన్లీ ఇండియన్ హిస్టరీ యాడ్ చేశారు, మెయిన్స్లో ఏపీ హిస్టరీ యాడ్ చేశారు. ఇవి ఇంటర్ప్రిటేషన్స్ మాత్రమే. సో నార్మల్గా ఇక్కడ ఏపీ కూడా క్వశ్చన్స్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఇండియన్ పాలిటీ టోటల్గా చదివేస్తారు. సో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఇవి 100% మనం కవరప్ చేస్తే. అయితే చూడండి, ఈ సిలబస్ ఇంకా క్లారిటీగా ఇవ్వలేదు కాబట్టి సో ఈ సబ్జెక్ట్స్ పాత గ్రూప్ 1 ప్యాటర్న్లో కూడా ఇప్పుడు ఇది ఓన్లీ ప్రపోజ్డ్ సిలబస్ మాత్రమే. సో పాత గ్రూప్ 1, ఎగ్జిస్టింగ్ గ్రూప్ 1 అంటే దీని ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది గ్రూప్ 1లో 2 పేపర్స్ ఉన్నాయి, పేపర్ 1, పేపర్ 2. అందులో కూడా ఇవే సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ సబ్జెక్ట్స్ అన్ని ఒకే దాంట్లో కలిపారు.
సో ఇప్పుడు అవే సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ సిలబస్ని కూడా మనం రెఫరెన్స్గా తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద థింగ్. సో నెక్స్ట్ గ్రూప్ 2 అయితే చూడండి గైస్, ఇప్పుడు నేను చేస్తున్న వీడియో జీరో స్టూడెంట్ అంటే ఒక బిగినర్ కంప్లీట్గా అసలు వాళ్ళకి గ్రూప్ 1 అంటే అవగాహన లేకపోవచ్చు, గ్రూప్ 2 అంటే అవగాహన ఉండదు, ఇప్పుడే బిగినరింగ్గా ఉంటూ సో గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకోవచ్చు. సో అలా అంటే కొంతమంది సీనియర్ ఆస్పిరెంట్స్ సిలబస్ పైన అవగాహన ఉన్న వాళ్ళు చూస్తే చాలా బోరింగ్గా ఉంటుంది వీడియో. అందుకే బట్ నేను జీరో లెవెల్ స్టూడెంట్ని బేస్ చేసుకుని వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు క్లియర్ కట్ కంపారిజన్ ఇస్తున్నాను. సో సేమ్ గ్రూప్ 2లో మనం చూస్తే ప్రిలిమ్స్ ఉంది. సో ప్రిలిమ్స్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఏంటది? ఇండియన్ హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, సొసైటీ ఉంది, సో కరెంట్ అఫైర్స్ ఉంది, మెంటల్ ఎబిలిటీ కూడా ఉంది. సో ఇక్కడ కూడా కరెంట్ అఫైర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ లెట్ us టేక్ దిస్ మెయిన్స్లో ఇండియన్ పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, ఏపీ హిస్టరీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి, యూ కెన్ అండర్స్టాండ్. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేసేసావు. సో ఎగ్జాక్ట్గా గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ అన్నట్టు. ఇండియన్ పాలిటీ కంప్లీట్ చేసేసావు. ఇక్కడ మెయిన్స్లో ఇండియన్ పాలిటీ కంప్లీట్ అన్నట్టు. ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేసావు, ఇక్కడ కూడా ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. సో దీనికంటే ఇందులో సిలబస్ ఎక్కువ. సో గ్రూప్ 1లో ఇండియన్ హిస్టరీ సిలబస్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ 2 టోటల్ సిలబస్లో ఇండియన్ హిస్టరీలో 70%. అంటే ఈ 100%లో ఈ 70% ఇంక్లూడ్ అయిపోతుంది. ఈ ఇండియన్ పాలిటీలో ఈ పాలిటీ ఇంక్లూడ్ అయిపోతుంది. ఇందులో ఎక్స్టెన్సివ్గా ఉంది సిలబస్, ఇందులో కొంచెం మైనస్ అంటే కొంచెం రెడ్యూస్ చేయడం ఉంది. సో ఐ హోప్ మీకు వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. జాగ్రఫీ కంప్లీట్ అయింది అనుకోండి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, ఇక్కడ కూడా జాగ్రఫీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో జాగ్రఫీలో క్లైమేటాలజీ, సీజనాలిటీస్, సో ఇట్లాంటివి కొన్ని ఇవ్వలేదు. సో ఇక్కడ మాత్రం చాలా డీటెయిల్డ్గా ఉంది. సో ఇది కవర్ చేస్తే ఇది కంప్లీట్ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఎకానమీ కంప్లీట్ చేస్తారు, ఇక్కడ ఎకానమీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక చూడండి, ఇక్కడ 20 మార్క్స్కే ఇచ్చారు బట్ ఇక్కడ 75 మార్క్స్కి, ఇక్కడ 20 మార్క్స్కే ఇచ్చారు బట్ ఇక్కడ 75 మార్క్స్కి, 75 ఇచ్చారు ఇక్కడ 20 మార్క్స్ ఇచ్చారు. సో ఇక్కడ తక్కువ మార్కులు కాబట్టి ఇక్కడ తక్కువ సిలబస్, ఎక్కువ మార్కులు కాబట్టి ఎక్కువ సిలబస్ అనే ఊహలో ఉండకండి. సో థింగ్స్ సేమ్. సో సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తే దీనికి రిలేటెడ్ కంప్లీట్ అయిపోతుంది, దానికి రిలేటెడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేస్తే ఎప్పటికప్పుడు ఇక్కడ ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్, మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ కంప్లీట్ చేస్తే ఇక్కడ కూడా మెంటల్ ఎబిలిటీ కంప్లీట్ అయిపోతుంది. సో జస్ట్ నువ్వు గ్రూప్ 1 ప్రిలిమ్స్ టోటల్గా కంప్లీట్ చేస్తే, సో గ్రూప్ 2లో ఉన్న 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కలిపితే 9లో నుంచి 7 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. ఎంత మిగులుతాయి? 2 సబ్జెక్ట్స్ మాత్రం. ఇక్కడ నువ్వు కొత్తగా చూడాల్సింది సొసైటీ మాత్రమే. సో కొత్తగా చూడాల్సింది ఏంటి? సొసైటీ. ఏపీ హిస్టరీ ఎందుకు అనట్లేదంటే జనరల్గా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరు కూడా ఓన్లీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వరు. ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కడు కొట్టాలన్న ఉద్దేశంతోనే ప్రిపేర్ అవుతారు. సో వాళ్ళకు ఖచ్చితంగా మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. మెయిన్స్లో ఏపీ హిస్టరీ ఉంది. మెయిన్స్లో ఏపీ హిస్టరీ మీకు కంప్లీట్ కావాలి అంటే జనరల్గా ఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లోనే మనం చదువుకుంటాం. మన దాంట్లో రోహిత్స్ అకాడమీ దాంట్లో మెయిన్స్ సిలబస్ సపరేట్గా ఏదైతే సిలబస్లో ఉన్న ప్రతి కీవర్డ్ ఉందో ఆ ప్రతి కీవర్డ్ని Q&A ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు, సింపుల్గా తెలుగులో, ఇంగ్లీష్లో. అండ్ అలాగే క్లాసెస్ వద్దనుకున్న వాళ్ళకు మెటీరియల్స్ కూడా అందిస్తాను. సో అలా ఉన్నాయి. సో నువ్వు మెయిన్స్లో ఏపీ హిస్టరీ ఉంది కదా, దానికి క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో నువ్వు చదువుకోవాలంటే బేసిక్ అండర్స్టాండింగ్ కావాలి. ఆ బేసిక్ అండర్స్టాండింగ్ నువ్వు ఇక్కడ గ్రూప్ 2లో ఏపీ హిస్టరీ, ఈక్ష్వాకుస్ అంటే ఎవరు, శాతవాహనాస్ అంటే ఏంటి, సో విష్ణుకుండిన్స్ అంటే ఎవరు, వాళ్ళ పొలిటికల్ హిస్టరీ ఏంటి, సో వాళ్ళ కల్చరల్ హిస్టరీ ఏంటి, వాళ్ళ సోషల్ హిస్టరీ ఏంటి, సో కంటెంట్ మొత్తం చదివితే నీకు కంప్లీట్ కంటెంట్ అంతా నీ బ్రెయిన్లో ఉంటే అప్పుడు మెయిన్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదువుకోవడానికి నీకు ఆస్కారం ఉంటుంది. సో కనీసం మెయిన్స్లో ఏపీ హిస్టరీ పైన నీకు పర్ఫెక్షన్ రావాలంటే దాని బేస్డ్ కంటెంట్ కావాలి. అందుకే మనకు ఏపీ హిస్టరీ కూడా చదివేసేసుకోవాలి ఇక్కడే. అందుకే చూడండి గైస్, నేను జస్ట్ ఒక ప్లానర్ మీకు చూపిస్తాను. యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్. చూడండి, సో ఇది గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ ప్లానర్. డైలీ 12 అవర్స్ చదువుకునే వాళ్ళకు రోహిత్స్ అకాడమీలో నేను ఇచ్చిన ప్లాన్. ఇందులో చూడండి ఏపీ హిస్టరీ కంటెంట్ అని ఇచ్చాను. చూడండి కంటెంట్ అంటే మళ్ళీ ఇక్కడ చూడండి, సో ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ యూ కెన్ డైరెక్ట్లీ లిజన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్లాస్. అంటే నీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే అప్పుడు డైరెక్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్లాస్ చూడండి, లేదంటే ఫస్ట్ దీన్ని చదవండి అని చెప్తున్నాను. చూడండి ఎంత డీటెయిల్గా చెప్పాను. సో నెక్స్ట్ అంటే ఒక సెషన్ ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కవర్ అయ్యేలా ఉన్నాయి. సో ఇది గ్రూప్ 1 మెయిన్స్ కవర్ చేస్తుంది ఈ సెషన్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాను, సెషన్ 2లో ఇండియన్ పాలిటీ పెట్టాను. ఇండియన్ పాలిటీ సో గ్రూప్ 2 మెయిన్స్కి ఉంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కూడా ఉంది. అంటే నువ్వు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నావు అంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నావు, ప్యారలల్గా గ్రూప్ 2కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తున్నావు. అండ్ అలాగే ఇక్కడ చూడండి, సో సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్లో ఉంది. ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీ మళ్ళీ నీకు ఎక్కడ ఉంది,
సో గ్రూప్ 2 మెయిన్స్లో ఉంది, గ్రూప్ 1 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రూప్ 2లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ ఇక్కడ కరెంట్ అఫైర్స్. అంటే టోటల్గా రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 1 కంటెంట్ ఎలా ఉంది అంటే ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో గ్రూప్ 1 కంటెంట్ మీరు కంప్లీట్గా ప్రిపేర్ అవుతే దాంతోపాటు గ్రూప్ 1 కంప్లీట్ చేస్తూనే మీకు తెలియకుండానే మీతో గ్రూప్ 2 సిలబస్ కూడా కంప్లీట్ చేపిస్తాను. అదేవిధంగా ఇలా ఆర్డర్స్ ఉన్నాయి. సో కొంతమందికి ఈ ప్లానర్ చాలామంది మన వ్యూవర్స్కి తెలుసు. ఇది వన్ ఆఫ్ ద యూనిక్ ప్రోగ్రామ్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. సో రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి, సో ఎప్పుడు చెప్తున్నాను, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి గ్రూప్ 1 కోర్సులో సో మీకు ఫ్రీగా గ్రూప్ 2 కోర్స్ వచ్చేస్తుంది. సపరేట్గా గ్రూప్ 2 క్లాసెస్ అన్నీ వస్తాయి. సో నెక్స్ట్ ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకు సో టిల్ ఎగ్జామ్ వరకు, అంటే మీ ఇంటర్వ్యూ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో ప్రిలిమ్స్ కంటెంట్ ఇస్తున్నాము, దాంతోపాటు మెయిన్స్ కంటెంట్ ఇస్తున్నాం. సో మీకు సపరేట్గా ప్రిలిమ్స్ క్లాసెస్, సపరేట్గా మెయిన్స్ క్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి, లైవ్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ మేనేజ్ చేయడం కష్టం అవుతే మీకు డైలీ ప్లానర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఏమిచ్చాను, డైలీ ప్లానర్. సో ఇలా స్పెషల్గా డే 1 మీరు ఎప్పుడైనా కోర్స్ తీసుకోవచ్చు. మీరు ఎప్పుడు తీసుకున్నా డే 1 ఒక్కటి తీసుకుంటే చాలు. ఈ కోర్సు స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది కదా, నేను వెనుకబడి ఉన్న ఆలోచన అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు తీసుకుంటున్నారు కోర్సు. నిన్న, ఇవాళ, రేపు, నెక్స్ట్ మంత్, లాస్ట్ మంత్, ఇలా. సో ఏది తీసుకున్నా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి జస్ట్ డే 1, డే 2. సో 2 రోజులు అయిపోయింది, దసరా హాలిడేస్ వచ్చింది, సో మధ్యలో గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ డే 3. సో ఇది చూడండి, రోజు 12 గంటలు నేను మీకు ఇక్కడ యాక్సెస్ ఇచ్చాను. సో డే 4, డే 5. సో దీంట్లో స్పెషల్గా ఎంతసేపు రివైజ్ చేయాలి, రివిజన్కి ప్లాన్ ఇచ్చాను. సో టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్, ఏ టెస్ట్ రాయాలి. సో ప్రిలిమ్స్ టెస్ట్స్ ఇచ్చాను, మెయిన్స్ టెస్ట్స్ ఇచ్చాను. అంతకుముందు ప్రిలిమ్స్ యాడ్ అయింది, బట్ ఇప్పుడు తీసేశాను. ఎందుకంటే అంతకుముందు టెస్ట్ సిరీస్లో 2 పేపర్స్ ఉన్నవి ఓల్డ్ ప్యాటర్న్లో. ఇప్పుడు ప్యాటర్న్ మారబోతుంది కాబట్టి ఇది అవుట్డేట్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్యాటర్న్ పైన మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి సిలబస్ పైన స్పష్టత వస్తుందో అప్పుడు గ్రూప్ 1 టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి, మళ్ళీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇందులో యాడ్ అయింది. సరే ఇదంతా కన్ఫ్యూజన్ ఎందుకు, ఈ ప్లాన్ ఫాలో అవ్వండి, మీకు గ్రూప్ 2 అయిపోతుంది, గ్రూప్ 1 అయిపోతుంది. ఇందులోనే రివిజన్కి స్పేస్ ఇచ్చాను, రివిజన్కి టైం ఇచ్చాను చూడండి. సో ఇందులోనే టెస్ట్కి కూడా టైం ఇచ్చాను. సో జస్ట్ ఈ ఆర్డర్ ఫాలో అవుతే మీరు బిగినర్, ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలన్న డౌట్ అక్కర్లేదు. యూ జస్ట్ ఫాలో డే 1, డే 2. సో ఇలా రోజు 12 అవర్స్ కూర్చునే వాళ్ళు. కొంతమందికి ఇంత టైం దొరకకపోవచ్చు, సో వాళ్ళు 10 అవర్స్ ప్లాన్ కావాలంట. సో దాన్ని నేను కస్టమైజ్గా చేస్తాను. సో మీకు ఈ ప్లాన్ పీడిఎఫ్ కావాలంటే 9640123007 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. 9640123007. కాల్ కలవదు, వాట్సాప్ మాత్రమే. సో అవసరమైతే సిచ్యువేషన్ బట్టి నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఇది నా వాట్సాప్ నంబర్. సో మీరు మెసేజ్ పెట్టండి, ఈ ప్లాన్ పీడిఎఫ్. సేమ్ అలాగే గ్రూప్ 2కి కూడా రెగ్యులర్ ఆస్పిరెంట్స్ రోజు 10 నుంచి 12 గంటలు ఎలా చదవాలి అనే ప్లాన్ గ్రూప్ 2కి కూడా స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది, అది పంపిస్తాను. ఈ ప్లాన్ చూసిన ప్రతిసారి స్టూడెంట్స్ నెక్స్ట్ ఏమడుగుతారంటే, సార్ మీరు వీళ్ళకి ఇచ్చారు ఓకే, బట్ మేము ఎంప్లాయీస్, మాకు రోజు 5 నుంచి 6 గంటలు మాత్రమే దొరుకుతుంది. సో వాళ్ళ కోసం మీరు ఇక్కడ చూడండి. సో ఒక సెషన్ 2.5 గంటలు ఒక సెషన్, 2.5 అవర్స్ ఇంకొక సెషన్, 1 అవర్ 15 మినిట్స్ ఇంకో సెషన్, టోటల్గా 6 అవర్స్ 15 మినిట్స్. ఇలా ఒక 6 నెలలు కూర్చోండి, కంప్లీట్గా సిలబస్ అయిపోతుంది. నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని, సో అసలు టైం పట్టవచ్చు, లేకపోతే ఇమీడియట్గా రావచ్చు, ఎనీథింగ్. సో నోటిఫికేషన్ లేట్ వస్తే దాని ప్రకారం ఈ కోర్స్ని మాడిఫై చేస్తాను, తొందరగా వస్తే దాని ప్రకారం కూడా డిజైన్ చేస్తాను. సో ఎక్కడి నుంచి మీ ప్రిపరేషన్ ఆపకుండా సో ద బెస్ట్ ప్లానర్తో మీకు ఇలా ప్రొవైడ్ చేశాను. సో ఇవి. సో ఈ డీటెయిల్స్కి సంబంధించి ఇంకేదైనా కావాలని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అండ్ అలాగే బుక్ లిస్ట్కి సంబంధించి కూడా చాలామంది స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతుంటారు. ఆ బుక్ లిస్ట్ వీడియో ఆల్రెడీ చేసేసాను. కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ 1 బుక్ లిస్ట్, గ్రూప్ 2 బుక్ లిస్ట్, తెలుగు మీడియం ఇంక్లూడ్ చేశాను, ఇంగ్లీష్ మీడియం బుక్ లిస్ట్ చేశాను. సిలబస్ కావాలి, సిలబస్ పీడిఎఫ్ కావాలన్నా, బుక్ లిస్ట్ పీడిఎఫ్ కావాలన్నా, ఇంతకుముందు చెప్పిన ప్లానర్ రెగ్యులర్ ఆస్పిరెంట్స్ పీడిఎఫా, లేకపోతే ఎంప్లాయీస్కి సంబంధించిన ప్లానర్ పీడిఎఫ్ కావాలన్నా జస్ట్ కీప్ అ మెసేజ్, నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో ఇది గైస్, ఇది టోటల్గా ప్రపోజ్డ్ సిలబస్. దీనిపైన చాలా వీడియోస్ చేస్తున్నాను. సో దీన్ని బేస్ చేసుకొని సో జస్ట్ ప్రిలిమ్స్ ఫోకస్, అంటే గ్రూప్ 2 ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇది. సో దీనికి ప్రిపేర్ అవుతే కంప్లీట్గా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం. సో ఈ ప్రిలిమ్స్, ఈ గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని బేస్ చేసుకొని మనం మెయిన్స్ రాయటానికి ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా మెయిన్స్ అన్నప్పుడల్లా చాలా మందికి వేసే భయం ఏంటంటే డిస్క్రిప్టివ్లో ఉంటుంది ఆన్సర్ రైటింగ్. సో చిన్న లాజిక్ చెప్తున్నాను చూడండి గైస్. మీకు ఒక సినిమా చూసారనుకోండి, ఏదో ఎక్స్ అనే మూవీ చూశారు. మూవీ చూసిన తర్వాత ఆ మూవీ అంతా నీకేమనిపించింది, మూవీకి సంబంధించి ఒక 500 వర్డ్స్లో రాయండి అని చెప్తాను. మీరు రాయలేరా సార్ అంటే ఇష్టం వచ్చినట్టు రాస్తారు. ఫస్ట్ రాయడం అలవాటు అయిన తర్వాత
దాన్ని స్ట్రక్చరల్గా పెట్టడం అలవాటు అవుతుంది. సో ఫస్ట్ మూవీ అయితే చూడాలి కదా, మూవీ గురించి రాయాలంటే. సో మెయిన్స్ ఆన్సర్స్ కూడా రాయాలి అంటే కంటెంట్ పైన అవగాహన ఉండాలి. ఇండియన్ హిస్టరీ చదివితే మొఘల్స్లో ఏంటి, మొఘల్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏంటి, టోలాస్ ఏంటి, సో శివాజీ అంటే మరాఠాస్ ఏంటి, సో పార్లమెంట్ ఏంటి, ఫస్ట్ కంటెంట్ తెలియాలి. సో కంటెంట్ పైన కంప్లీట్ అవగాహన వచ్చిన తర్వాత దానిపైన ఆన్సర్ రైటింగ్ దానంతటా అదే ఆటోమేటికల్గా వస్తుంది. అయితే కంటెంట్ నేర్చుకున్న తర్వాత ఆన్సర్ రైటింగ్ రావాలంటే మీకు రెగ్యులర్ ప్రాక్టీస్ కావాలి. అండ్ అలాగే దాని ప్రకారమే క్లాసెస్ కూడా మన దాంట్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీరు చూడండి, మెయిన్స్కి సంబంధించి ఎప్పుడు కూడా ఏ మెయిన్స్ సబ్జెక్ట్ని ఓన్లీ గ్రూప్ 2 లెవెల్ ఫ్యాకల్టీతో చెప్పించలేదు. ఎవరికైతే గ్రూప్ 1 చెప్పిన అనుభవం ఉందో వాళ్ళందరితో చెప్పించాను. హైదరాబాద్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్, అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఇగో ఈయన టాప్ పర్సన్, ఈయన బాగా చెప్తాడు, ఈయన బాగా చెప్తారు అని ఒక లిస్ట్ తీసుకొచ్చి అలా బాగా చెప్పే వాళ్ళందరినీ ఒక దగ్గర కన్సాలిడేట్ చేసి, సో హైదరాబాద్లోనే బెస్ట్ కంటెంట్ని మొత్తం 2 తెలుగు స్టేట్స్లో గ్రూప్ 1కి సంబంధించి బెస్ట్ కంటెంట్ విత్ బెస్ట్ గైడెన్స్ మీకు ఎప్పుడు రాత్రి 11:30, 12:30, 1:30కి కూడా నేను రెస్పాండ్ అయిన రోజులు. సో అది సో దసరా సందర్భంగా, సో మీకు ముందే చెప్పాలి బట్ మీకు కింద స్క్రోల్ అవుతున్నట్టుంది. సో దసరా 30 కూపన్. సో కూపన్ ఏంటి, దసరా 30, DUSSEHRA 30 క్యాపిటల్ లెటర్స్లో. ఈ కూపన్ అప్లై చేయండి, ఫ్లాట్ 30%. అన్ని మొత్తం రోహిత్స్ అకాడమీలో అన్ని కోర్సెస్లో 30% ఆఫర్ ఉంటుంది. ఇందులో ఫుల్ కోర్స్ మాత్రమే కాకుండా ఇండివిజువల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఏ కోర్స్ అయినా, టెస్ట్ సిరీస్ అయినా, ఓన్లీ మెటీరియల్స్ అయినా, ఎవ్రీథింగ్ అన్నిటిపైన కూడా దసరా 30 కూపన్ కోడ్ యూజ్ చేయండి, యుల్ గెట్ ఫ్లాట్ 30%. ఈ వీడియో ఖచ్చితంగా గ్రూప్ 2 గ్రూప్ 1 కలిపి ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడుతుంది. మిమ్మల్ని ఒక మేల్కొల్పే విధంగా గ్రూప్ 1 ఒక్కటి ప్రిపేర్ అవుతే గ్రూప్ 2 చాలు అని సరిపోతుంది అని చెప్పడానికి చేసిన ఈ ప్రయత్నం. ఖచ్చితంగా మీకు ఆ లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఆర్ నా వాట్సాప్ నంబర్ పెట్టాను కదా దానికి మెసేజ్ పెట్టండి. డెఫినెట్గా నేను మీకు గెట్ బ్యాక్ అవుతాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.